ఓం శాంతి. సూరజ్భాయ్జీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ 16. ఓం శాంతి. బాబా అంటున్నారు, నేను నిరాకారుణ్ణి, నేను ఈ పాత శరీరంలోకి వచ్చాను మిమ్మల్ని అందరినీ మేలు కొలపట్టడానికి. మీరందరూ మేలుకుంటున్నారు. నేను ఈ బ్రహ్మ తనువులో వచ్చాను, నేను కూడా ఆత్మను ప్రవేశిస్తాను మిమ్మల్ని మేలుకొల్పటానికి. మీరందరూ కూడా అంధకారంలో ఉన్నారు. కొందరు అజ్ఞాన అంధకారం, కొందరు వికారాలకు అంధకారం. వాళ్ళకు కూడా తెలియదు అసలు నేనెవరిని, భగవంతుడు ఎవరు ఉన్నారు అని. నేను వచ్చి ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. ఇది కూడా మీకు చెప్తున్నాను. నేను కొత్త ప్రపంచం ఎలా పాత ప్రపంచంగా మారిపోయింది అంటే సత్యయుగం కలియుగంగా ఎలా వచ్చినది, ఈ విషయాలు ఏ ప్రపంచంలో ఎవరికీ కూడా తెలియదు. నేను వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంత యొక్క జ్ఞానం చెప్తూ ఉన్నాను. ఎలా ప్రకృతి సతో ప్రధానంగా ఉన్నది తమో ప్రధానంగా ఎలా మారినదో చెప్పటానికి వచ్చాను. ఇప్పుడు మీకు ఈ విషయాలు తెలుసు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన జ్ఞానం నేను ఇస్తున్నాను. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతం జాగ్రఫీ అంతా మీకు చెప్తూ ఉన్నాను. మీరు చాలా బాబాకి సేవ చేయాలి, అందరికీ సత్యమైన జ్ఞానం ఇవ్వాలి. బాబా ఇదే చెప్తూ ఉన్నారు. మీరు స్వయం పతీత నుండి పావనంగా అవుతున్నారు మరియు ఇప్పుడు పతీత పావనీగా అవుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీకు నష ఉండాలి. మీరు రాజయోగాన్ని నేర్పించి అందరినీ పావనంగా చేస్తున్నారు, విశ్వానికి అధికారిగా అవుతున్నారు. ఇది చాలా విశేషమైన నషా విషయము. మీరు ఎంతైతే సేవ చేస్తూ ఉంటారో అంత సహయోగిగా అవుతారు, అంత మీ యొక్క మహిమ కూడా ఉంటుంది. మీరే దేవతలుగా అవుతారు, మీకు పూజ కూడా జరుగుతుంది, మీరు మహిమా యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని నడుస్తూ ఉండాలి. అంబ, జగదంబ మరియు శ్రీ లక్ష్మి, వీళ్ళిద్దరి యొక్క తేడాని బాబా ఈరోజు చెప్తూ ఉన్నారు. చూడండి, బ్రహ్మ తనువులో శివబాబా వచ్చారు. అతనికి 1000 భుజాలు ఉన్నట్లు చూపిస్తారు, కానీ అంబకి అలాగేం చూపించారు. 4 కానీ 8 కానీ చూపిస్తారు. మనమందరం అతని యొక్క పిల్లలం. బాబా మనకు జన్మనిచ్చారు బ్రహ్మ. అందుకనే ఇది చాలా ముఖ్యమైన రహస్యం ఉన్నది. ఈ పిల్లలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే బ్రహ్మ సంగమ యుగంలో ఉంటారో అప్పుడు ఎంత గొప్ప మహత్తరమైన కార్యం చేసి ఉండొచ్చు. పూజ జరిగినది, మహిమ జరిగినది, ఆజ్ఞాకారిగా ఉన్నారు. అందుకనే బ్రహ్మ సృష్టి ద్వారా స్థాపన చేయటం జరిగింది. చాలా తపస్సు చేశారు. జగదాంబ మరియు బ్రహ్మ ఇద్దరూ సమానమైన వారే. ఇంకా ఒక విషయం ఏమిటి అంటే పిల్లలు మనం పురుషార్థం నంబర్ వారుగా చేస్తున్నాం పావనంగా అవ్వటానికి. ఇప్పుడు మీరు చాలా మహానుగా అవ్వాలి. మీరు అందరికీ కూడా అర్థం చేయించండి ఎలా వచ్చాం. లక్ష్మి యొక్క చిత్రము, జగదాంబ యొక్క చిత్రం 2. లక్ష్మి సత్యయుగని మహారాణి జన్మలు తీసుకుంటూ కిందకి సంగమ యుగానికి వచ్చేసింది, వామన మార్గంలోకి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళా అదే తపస్సు చేసి మళ్ళా లక్ష్మిగా అవుతున్నది. ప్రదర్శనలు చాలా బాగా అర్థం చేయించవచ్చు. వారు ఎలాంటి కర్మలు చేయటం వలన లక్ష్మిగా అయినది, నారాయణుడిగా అయ్యారు. వీటిపైన బాగా క్లియర్గా చెప్పండి. మనం జగదంబ సమానంగా కావాలి. ఈ విషయం గుర్తు చేసుకోండి, చెప్పండి. నేను మీకు పదే అర్థం చేయిస్తున్నాను. మీరు ఏ దేహదాల్ని జ్ఞాపకం చెయ్యవద్దు, బ్రహ్మ బాబానే ఫాలో చేయాలి. మీరు ఒక నిరాకారి శివబాబానే జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు పావనంగా అవుతారు, మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇంకెవరిని జ్ఞాపకం చేసేది లేదు, లేకపోతే మీ పాపాలు తొలగిపోవు. ఎందుకంటే కామం మహాశత్రువు.
దేహబాణంలో ఉన్నంత వరకు బాబాని జ్ఞాపకం చెయ్యలేరు. కాబట్టి దేహబాణాన్ని వదలండి, బాబాని జ్ఞాపకం చెయ్యండి. మీరు పరంధామం నుండి వచ్చారు. బాబా యొక్క హృదయం పైన ఎక్కి ఉండాలి. హృదయం పైన ఎవరు ఎక్కగలుగుతారు అంటే ఎవరైతే దేహాభిమానాన్ని వదులుతారో, వికారాలని వదులుతారో, యోగ బలం ఉన్నవారు. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు మీరు యోగయుక్తంగా ఉండాలి. అప్పుడే బాబా హృదయంపై ఎక్కగలరు. మీకు జ్ఞానము యోగము ఉండాలి. ఇది తప్ప ఇంకేది కూడా ఉండకూడదు. కామం పైన విజయాన్ని పొందాలి, లేకపోతే కింద పడిపోతారు, ముఖం నల్లగా అయిపోతుంది. ఎంతోమంది ఇలా పతితంగా అయిపోయారు. మాయ మనల్ని ఎంతో పడేసినది. ఇప్పుడు బాబా పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలు క్రిమినల్ దృష్టి పైన చాలా అటెన్షన్ ఉండాలి. ఇవి చాలా మోసగిస్తాయి. ఇవే మనల్ని బాగా కిందకి దిగజారుస్తాయి. దీంతోనే మనుషులు పాపకర్మలు చేస్తారు. మీకు తెలుసు కదా, మీరందరూ ఆత్మలు ఉన్నారు. నేను ఆత్మనే. మీరు ఎవరిని చూసినా ఆత్మిక దృష్టితో చూడండి. అప్పుడే వికారాలు దూరం అవుతాయి. మీరు మీ యొక్క చార్ట్ చూసుకోండి. మీరు ఎలాంటి ఆశ్రయ కర్మలు అయితే చేయటం లేదు కదా, ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వటం లేదు కదా, చెడు దృష్టి అనేది లేదు కదా, మనలో దైవీ గుణాలు ఎంతవరకు ధారణ అయినాయి, ఇలా చార్ట్ చెక్ చేసుకోండి. నేను ఎవరితో పోట్లాడటం లేదు కదా, ఇదంతా దేహ అభిమానమే ఉన్నది. వీటన్నిటి నుండి విముక్తి అవ్వాలి. మీ స్థితి మహాన్గా చేసుకోండి. అప్పుడు సేవ కూడా మీ ద్వారా చాలా బాగా జరుగుతుంది. యోగ శక్తితో మీరు శక్తిని నింపుకోవాలి. మీరందరినీ కూడా మేలుకొలపాలి. మీరందరూ మేలుకొలిపేవారు ఉన్నారు. సేవ యొక్క ఉమ్మంగము ఉండాలి, యోగయుక్తంగా కూడా ఉండాలి. వరదానం ఉన్నది. అందరికీ ఆశ్రయం ఇచ్చే దయాహృదయులైన బాబా పిల్లలకు దయాహృదయానికి జ్ఞానయోగాల యొక్క శక్తిని ఇవ్వాలి. అందరినీ మేలుకొలపాలి. అందరికీ మార్గాన్ని చూపించండి. అందరూ కూడా బాబా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎలా అయితే చూడండి, ఎవరైనా దాహంతో ఉన్నారు, వారికి మంచినీరు ఇస్తారు, వాళ్ళు ఎంత సంతోషపడుతూ ఉంటారు. అలాగే మీరు మీ సంపర్కంలో ఎవరు వచ్చినా బాబా పరిచయాన్ని ఇవ్వండి. స్లోగన్ ఉన్నది, యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థం ఎంతటి అతీతమో అంతటి ప్రియంగా ఉండటం. కాబట్టి ఈరోజు మనమంతా కూడా రోజంతా పరంధామంలోకి వెళ్ళటం, బాబా నుండి శక్తిని తీసుకొని మళ్ళీ కిందకి ఈ శరీరంలోకి రావటం, ఈ అభ్యాసం చేద్దాము. గంటకి ఒకసారైనా కానీ తప్పకుండా పైకి వెళ్ళాలి, మళ్ళా కిందకి రావాలి. అచ్చా. ఓం శాంతి.